అందరికీ నమస్కారం. ఈరోజు మన వరి సాగు ప్రయాణం 66వ రోజు జరుగుతుంది. ఈరోజు విశేషం ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన విషయం 80 సంవత్సరాల ముందు మన దేశం ఏ విధంగా ఉండింది. అప్పుడు రోజుల్లో బ్రిటిష్ పరిపాలనలో ఉండి మన భారతీయులంతా బానిసత్వాలుగా ఉండే రోజులై. అలాంటి రోజులలో ఇప్పుడంటే ఎవరు ధర్మాలు వాళ్ళు అంటే కొందరు సరిగ్గా చేయలేని పరిస్థితులు. ఇప్పుడు మన దేశంలో స్వతంత్రంగా హ్యాపీగా జీవిస్తున్నామంటే 80 ఏళ్ల ముందు రోజుల్లో ఆనాటి వాతావరణాలు అప్పుడు పరిస్థితులు గందరగోళంగా ఉండి ఎన్నో బాధలు కష్టాలు పడ్డారు. అలాంటి రోజుల్లో కొంతమంది స్వతంత్ర సమర యోధులు వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసి వాళ్ళు జీవితాలను అర్పణ చేసి వాళ్ళ ఆస్తులు వాస్తులు మొత్తం వాళ్ళ కుటుంబాలనే త్యాగం చేసి బ్రిటిష్ వాళ్ళతో ఎంతో పోరాటాలు చేసి తరువాత ఈ స్వతంత్రం 1947 ఆగస్టు 15 తేదీ రావడం జరిగింది. అలాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ స్వతంత్ర సమరయోధుల్లో మన తెలుగు వాళ్ళల్లో అత్యంత పేరు ప్రతిష్టలుగాంచిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు. ఆయన్ని మన్యం వీరుడు, మన్యం పులి, అగ్గి పిడుగు, తెలుగు వాళ్ళ పౌరుష అగ్ని, ఈ విధంగా విప్లవ జ్యోతి అంటారు ఆయన్ని. అటువంటి ఆయన పుట్టినరోజు ఈరోజు జూలై 4వ తేదీ ఆయన పుట్టడం జరిగింది. మన తెలుగు వాళ్ళందరూ గర్వపడే విషయం ఇది. మనం చాలామంది ఇప్పుడు ఇటువంటి విషయాలు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాం అంటే తెలుసుకోవాలి. ఇవన్నీ ప్రతి తల్లిదండ్రులు కూడా చిన్న చిన్న బిడ్డలకి తెలియజేయాలి. మన దేశ పరిస్థితులు ఎలా ఉండి మన స్వతంత్రం కోసం ఎంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ పోరాడారు, వాళ్ళ త్యాగాల ఫలితం ఈరోజు మనం బాగున్నాము అనేది. కానీ ఇప్పుడు రోడ్డు మీద పోతా ఉంటారు, ఎందుకు విచక్షణ రహిత కుర్రోళ్ళు చిన్న చిన్న పిల్లకాయలు కూడా ఎగదిగా తోలుతుంటారు. అవి కూడా 1 లక్ష 2 లక్షలు పెట్టి బైక్ తీసేస్తున్న బాగానే ఉంది. ప్రతి తల్లిదండ్రులు కూడా ఒక 2 నిమిషాలు 10 నిమిషాలు అక్కడ కూర్చొని జాగ్రత్తగా చెప్పాలి. ఈ విధంగా చేసినప్పుడు మనకు యువతరంలో కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఆ విధంగా ఈరోజు అల్లూరి సీతారామరాజుకి ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆయన ఎంతకాలం ఉన్నా కూడా ఆయన ఈరోజు మనం చాలా చిన్న వయసులోనే ఆయన 24-23 ఏళ్లలోనే పోరాటం మొదలుపెట్టాడు. 28 సంవత్సరాల్లోనే ఆయన చనిపోవడం జరిగింది. అయినా కూడా ఆయన ప్రతి తెలుగు వాళ్ళ హృదయాల్లో ఆయన ఉండిపోతాడు. ఇంకో చిన్న విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఎండు తెర మీద తెలుగు సినిమా హీరోలు అంటే బ్రహ్మాండంగా ఇష్టపడతారు ఆడియన్స్. కాకపోతే ఆ హీరోలు కూడా ఆ పాత్రలు వేయాలని ఎంతో అభిలాషపడి ఆ విధంగా కృష్ణరాజు అయితే, తర్వాత మన బాలకృష్ణ, తర్వాత మన ఆగ్రాకి లెజెండ్ యాక్టర్ ఎన్టీ రామారావు కూడా ఆయన 2-3 సినిమాల్లో ఆ పాత్రలు చేయడం జరిగింది. ఈ మధ్య నిన్న మొన్నటి కూడా త్రిబుల్-ఆర్లో కూడా రామ్ చరణ్ పోల్చిన పాత్ర కూడా ఆ విధంగానే ఉంది. ముగ్గురు కొడుకల్లో మహేష్ బాబు కూడా ఆ విధంగా చేయడం జరిగింది. అటువంటి ఆయన కథలు ఇప్పుడు 50 ఏళ్ళు మరిచిపోయిన కృష్ణ, ఆయన సూపర్ స్టార్ నరశేఖర్ కృష్ణ ఆ సినిమా తీయడం ఆయన జీవితంలోనే జన్మ ధన్యమైంది. అలాంటి వీరుడు గురించి పుట్టినరోజు గురించి 4 మాటలు మాట్లాడుకునే అవకాశం వచ్చింది. అలాంటి వాళ్ళని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఓకే, థ్యాంక్ యూ. 12/3/368 అనే వరి వంగడం ఏసీ మొదటి అధ్యాయం నిన్నటితో పూర్తయింది. 65 రోజులు, అది 130 రోజుల పంటకాలం. 65 రోజులు కంప్లీట్ అయిపోయింది. మొదటి అధ్యాయం ఆడకి క్లోజ్, చాప్టర్ 1 క్లోజ్. తర్వాత నెక్స్ట్ పార్ట్ 2 రెండవ భాగం మొదలవుతుంది. ఈరోజు 66వ రోజు నుంచి ఈరోజు రావడం జరుగుతూ ఉంది. ఇంకొక 65 రోజులు మనం అంటే ఈరోజు తీసేయాలి. ఒక 64 రోజులు, ఇంకొక 64 రోజులు దాని తర్వాత మనం వరి కోతలు కోయడం జరుగుతుంది. ఈ వరి కోతలు కోసిన తర్వాత వాటిని తెలిసినటువంటి విషయమే 14% తేమ వచ్చే విధంగా చేయడం, తర్వాత సీడ్ పర్పస్ కింద పంపించేయడం జరుగుతుంది. మొదటి అధ్యాయమే ఎక్కువ ఏంటంటే ఇత్తనాలు చల్లడం, నారు మడి చేయడం, తర్వాత నారు పెరగడం, నారు మోయడం, నారేత వేయడం, కలుపు తీయడం, మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లు చేయడం మొదటి భాగంలో మనం చూడటం జరిగింది. రెండో భాగంలో ప్రీ ఫ్లవరింగ్ అంటే ఫ్లవరింగ్ రాకముందు వచ్చేటువంటి వెన్ను, తర్వాత ఫ్లవరింగ్, ఆ తర్వాత రైపనింగ్ పండిపోవడం, ఆ తర్వాత హార్వెస్టింగ్. రాబోయే నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఇదే ఉంటుంది. తర్వాత సెప్టెంబర్ మొదటి వారంలో వరి కోతలు, అదే వారంలోనే సీడు డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.